నాకు హెల్త్ బాగాలేదు సార్. నేను హాస్పిటల్కి వెళ్ళాను. నేను అది ఇన్సూరెన్స్ తోనే డబ్బులు కట్టుకోవాలని ఏముంది. నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటాను, స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టుకుంటాను. దీనికి 100 రెట్లు ఎక్కువ వస్తుందేమో. ఆ డబ్బులు నేను వాడుకోవచ్చు కదా. కోవిడ్ టైంలో డబ్బులు లేక ఎంతమంది ఆస్తులు అమ్మారు, ఎంతమంది బంగారం అమ్మారు, ఎంతమంది పాలు ఇచ్చే గేదెలను కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి హాస్పిటల్లో చేరారు. మరి వాళ్ళందరికీ ఇన్వెస్ట్మెంట్ తెలియదా? అప్పుడు ఇన్వెస్ట్మెంట్ డబ్బులు వాళ్ళ దగ్గర లేవా? ఇన్సూరెన్స్ ఉంటే ఈ ఇన్వెస్ట్మెంట్ లో అమ్ముకోవాల్సిన అవసరం లేదంటారు మీరు? ప్రతి వ్యక్తికి 2 కళ్ళు ఎంత అవసరమో అలానే ఒక కన్ను టర్మ్ ఇన్సూరెన్స్, ఒక కన్ను హెల్త్ ఇన్సూరెన్స్. ఇందాక అడిగినప్పుడు మీరు డైరెక్ట్ గా ఏ పాలసీ గురించి కూడా చెప్పకుండా, ఒక 2-3 ఆప్షన్లు కూడా ఇవ్వకుండా డైరెక్ట్ ఐసిఐసిఐ ఎలివేట్ గురించి చెప్పారు కదా. ఎందుకు అంత స్పెషల్? అది మిగిలిన వాటికి దానికి తేడా ఏంటో చెప్తారా? ఐసిఐసిఐ ఎలివేట్ లో 80 సంవత్సరాల వ్యక్తి పాలసీ చేసిన నో కోపేమెంట్. మా దాంట్లో షుగరు, బీపీ, ఆస్తమా అలాంటి వ్యాధులున్నా, మోకాళ్ళ ఆపరేషను, హెర్నియా, ఫిస్టిలా, వెన్నుపూస ఆపరేషను, ఐ, నోస్, వీటికి మాత్రం దీర్ఘకాలిక వ్యాధులు కొన్ని ఉంటే 4-5 వాటికి మాత్రం మీ సివిల్ స్కోర్ బాగా ఉంటే ప్రీమియంలో 15% డిస్కౌంట్. ఇంకో విషయం, ఎన్ఆర్ఐ కస్టమర్ అయితే 25% డిస్కౌంట్. నిజంగా మనం వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు కూడా పాలసీలు యూజ్ చేసుకోవచ్చు. ఏ కంట్రీ వెళ్తున్నామో, ఎన్ని రోజులు ఉంటామో, వీసా పాస్పోర్ట్ కనుక మాకు ఇస్తే. ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఆన్లైన్ లో బోల్డ్ వెబ్సైట్స్ ఉన్నాయి. కొంతమంది ఏజెంట్స్ అంటూ వస్తుంటారు, చిన్నప్పటి నుంచి వస్తున్నా. సో ఎలా తీసుకోవడం బెటర్ అంటే రెండిట్లో? ఒక లాయర్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ సమాజానికి ఎంత అవసరమో ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా అంతే అవసరం సార్. ఇలా అడుగుతున్నాను ఏమనుకోవచ్చు సార్. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వైజర్ అనే పర్సన్ చనిపోయాడు అనుకుంది. ఓకే, మరి ఇప్పుడు ఇదంతా ఈ హెల్ప్ అంతా ఎవరు చేస్తారు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇన్సూరెన్స్ అనేది నాకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చే విషయంలో కనిపించదు. నాకైతే ఎప్పుడు ఇన్వెస్ట్మెంటే బెస్ట్. నేను చేసే ఇంటర్వ్యూలు కూడా మీరు చూస్తుండొచ్చు, కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్గానే ఉంటాయి. కానీ ఒక పర్సన్ మాత్రం నా దగ్గరికి వచ్చి, విరాట్ నీ ఆలోచన మొత్తం తప్పు, అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్సూరెన్స్తో స్టార్ట్ అవుతుంది, ఇన్సూరెన్స్ అనేది ఇన్వెస్ట్మెంటే కాదు, నీ లైఫ్ చేంజింగ్ డెసిషన్ అని చెప్తా ఉన్నారు. అసలు నువ్వు ప్రేమించే వాళ్ళ లైఫ్ కాపాడుకోవాలంటే నీ చేతుల్లో ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి అంటున్నారు. ఈయనేంటి ఎంతలా చెప్తున్నారో అనుకుంటున్నాను. సో ఆయన చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా విషయాలు అడగబోతున్నాను. ఆయన ఎవరు కాదు, రామిరెడ్డి శ్రీధర్ గారు. ఆయనతో చాలా విషయాలు మాట్లాడదాం. ఇన్సూరెన్స్ గురించి చాలా విషయాలు మీకు తెలుస్తాయి, చివరి వరకు చూడండి. నమస్కారం సార్. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. అంటే అందరూ బాగుండాలని మీరే చెప్తా ఉన్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, తప్పకుండా ఉండాలి. కానీ అలా ఉండడానికి ఇన్వెస్ట్మెంట్ సరిపోదా? అంటే నాకు హెల్త్ బాగాలేదు సార్. నేను హాస్పిటల్కి వెళ్ళాను. నేను అది ఇన్సూరెన్స్ తోనే డబ్బులు కట్టుకోవాలని ఏముంది. నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటాను, స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టుకుంటాను. దీనికి 100 రెట్లు ఎక్కువ వస్తుందేమో. ఆ డబ్బులు నేను వాడుకోవచ్చు కదా. వెరీ గుడ్ క్వశ్చన్. మీరు కోవిడ్ టైంలో ఫస్ట్ కోవిడ్, సెకండ్ కోవిడ్ మీరు కూడా చూశారు కదా. చూసాను. వీళ్ళందరూ ఆ టైంలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే కదా. అవును. కానీ అప్పుడు డబ్బులు లేక ఎంతమంది ఆస్తులు అమ్మారు, ఎంతమంది బంగారం అమ్మారు, ఎంతమంది ఇంట్లో ఉన్న గేదెల్ని, పాలు ఇచ్చే గేదెలను కూడా మీ ఇన్వెస్ట్మెంట్ చేసి హాస్పిటల్లో చేరారు. మరి వాళ్ళందరికీ ఇన్వెస్ట్మెంట్ తెలియదా? అప్పుడు ఇన్వెస్ట్మెంట్ డబ్బులు వాళ్ళ దగ్గర లేవా? అంటే ఇన్సూరెన్స్ ఉంటే ఈ ఇన్వెస్ట్మెంట్లో అమ్ముకోవాల్సిన అవసరం లేదంటారా మీరు? హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి వ్యక్తికి 2 కళ్ళు ఎంత అవసరమో అలానే ఒక కన్ను టర్మ్ ఇన్సూరెన్స్, ఒక కన్ను హెల్త్ ఇన్సూరెన్స్. 2 కళ్ళు ఉంటే ప్రశాంతంగా జర్నీ ఎలా చేస్తామో, 2 ఇన్సూరెన్స్ ఉంటే జీవితం జర్నీ అంత బాగా చేస్తాం. సార్ అసలు ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని అనుకుందాం, ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్దని నాకు అంతా అనిపిస్తా ఉంది. అయితే ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఆన్లైన్ లో బోల్డ్ వెబ్సైట్స్ ఉన్నాయి, కొంతమంది ఏజెంట్స్ అంటూ వస్తుంటారు, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఈ రెండిట్లో నాకు కొంచెం అప్డేటెడ్ అయితే వెబ్సైట్ అయితే ప్రతిదీ క్లియర్ గా చూసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే చాట్ బాట్ ఉంటుంది, లేదంటే కస్టమర్ సర్వీస్ ఉంటుంది. సో ఎలా తీసుకోవడం బెటర్ అంటే రెండిట్లో? రోబోతో మీరు అన్ని సర్వీసులు రోబోతో చేయించుకుంటారా? చేయించుకోవచ్చు. అన్ని సర్వీసులు ఆయనతో లవ్ అండ్ ఎఫెక్షన్, ఏమైనా పేపర్ వర్క్ అన్ని రోబో చేస్తుందా? ఆన్లైన్లో కొన్నే చేయాలి సార్. మీ ఆపదలో ఉన్నప్పుడు, మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు, మీరు బాధల్లో ఉన్నప్పుడు నేనున్నా అని మీ బాబాయో, మీ ఫ్రెండో, మీ చుట్టమో వచ్చి చెప్తే ఎంత ధైర్యంగా ఉంటుంది. ఇన్సూరెన్స్ అడ్వైజర్ అలా ఉంటుంది. ఇన్సూరెన్స్ అడ్వైజర్ అంటే ఒక లాయర్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ సమాజానికి ఎంత అవసరమో ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా అంతే అవసరం సార్. ఆన్లైన్లో నాకు దొరకంది ఏ విషయం నాకు అడ్వైజర్ నుంచి దొరుకుతుంది? వెరీ గుడ్. రియంబర్స్మెంట్ ఉంది. మీరు వెళ్ళిన హాస్పిటల్లో రియంబర్స్మెంట్ లేదు, అర్ధరాత్రి పూట హాస్పిటల్కి వెళ్ళారు, రెస్పాండ్ అవ్వలేదు, పేపర్ అప్లోడింగ్ కావాలి, ఏమైనా రిమైనింగ్ క్వశ్చన్ కావాలి, అర్ధరాత్రి పూట ఆన్లైన్లో మీకు రెస్పాన్స్ ఉంటుందా? అంటే చాట్ బాట్ ఏదో చాట్ సార్ ఎంతవరకు సాధ్యం? మీరు రియల్ చూడండి. మనం మాట్లాడుకోవడం వేరే, రియల్ లైఫ్ వేరు. ఒక మనకంటూ ఒక మనిషి అనేది ఉంటే, సొంత మనిషి, సొంత అడ్వైజర్ ఉంటే ఎలా ఉంటుంది? అంటే అర్ధరాత్రి 12కి ఫోన్ చేసినా ఇన్సూరెన్స్ అడ్వైజర్ గ్యారంటీగా అవసరాన్ని బట్టి గ్యారంటీగా ముందే చెప్తాడు హాస్పిటల్కి వెళ్తాడని, మేము అందుబాటులో ఉంటాం. కానీ ఆన్లైన్లో అంత
అందుబాటులో ఉంటారు కదా. ఇప్పుడున్న వ్యక్తి ఆన్లైన్లో మీరు ఫోన్ చేస్తారు, నెక్స్ట్ కాలర్ చేసినప్పుడు అదే వ్యక్తి మీ ఫోన్ ఎత్తాడా? లేదు, కాలర్స్ మారుతారు. కానీ ఈ వ్యక్తి మారడు. మీ ఇన్సూరెన్స్ ఏజెన్సీ మీ జర్నీ ఉన్నంత వరకు అదే ఏజెంట్ మీతో ఉంటాడు. అంటే అడ్వైజర్లు అంటే ఒక బ్యాడ్ ఇది ఉంది సార్ బయట, నేను చెప్తాను. ఓకే, అది మీరు కరెక్ట్ కూడా చేయండి, ఓకే, అబద్ధం. ఓకే. అడ్వైజర్లు అనే వాళ్ళు కమిషన్ కోసం పనిచేస్తారు, ఓకే, మా కోసం కాదు అనే ఒపీనియన్ బయట. అసలు ఏజెంట్ కోసం పాలసీ చేయొద్దు, మీకోసం పాలసీ చేయండి. ఎలా? మీకు డాక్టర్కి వెళ్తారు సార్, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు హాస్పిటల్కి, మీరు ఫీజు ఆయన ఫీజు కోసం హాస్పిటల్కి వెళ్తున్నారా, మీరు జబ్బు కోసం హాస్పిటల్కి వెళ్తున్నారా? మా జబ్బు కోసం వెళ్తాం. ఇది కూడా మీకోసం చేయండి ఇన్సూరెన్స్. అంటే ఎలా సార్ ఇప్పుడు నేను ఏ కంపెనీని చూస్ చేసుకోవాలి, దేని చూస్ చేసుకుంటే నాకు ఏది క్లెయిమ్ రేషియో ఏది బాగుంది, 99 క్లెయిమ్ రేషియో ఏది బాగుంది, సాల్వెన్సీ నిష్పత్తి ఏది బాగుంది చెక్ చేయండి. నా గురించి తెలియాలి, నా గురించి గూగుల్లో చెక్ చేయండి, రామరెడ్డి సేదర్ కొట్టి చెక్ చేసుకొని నా కస్టమర్ ఫీడ్బ్యాక్, నా ఫాస్ట్ చరిత్ర బాగుంటేనే పాలసీ చేయండి. తెలుసుకోండి. మీరు చెప్పారు కదా ఇందాక ఆన్లైన్ అన్నీ దొరుకుతాయి. నన్ను చూడండి, కంపెనీని చూడండి, ఈ పాలసీ డీటెయిల్స్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను, ఓకే, ఆ పాలసీ క్లెయిమ్ రేట్ 99% ఉంటుంది నేను తీసుకోవాలంటారు. ఎస్, చూడ ఉన్న వాటిలో ఏది బెటరు, ఎన్ని ఆప్షన్స్ మనకున్నాయి దాంట్లో, మనం అనుకున్న ఆప్షన్లో మీ కోరికలు తగ్గట్టుగా ఈ పాలసీ ఉందా లేదా, మీ ఆలోచన విధానం తగ్గట్టుగా మన కుటుంబానికి రక్షణ ఇచ్చే విధంగా ఇది ఉందా లేదా చూడండి. సరే, ఇప్పుడు మీరు అన్నట్టే ఈ విషయం నేను ఆన్లైన్లో చూడడం ఎందుకు, నేను అడ్వైజర్ అడిగితే వాళ్ళు క్లియర్గా నాకు లిస్ట్ 100%. సో మీరు చెప్పండి, పోనీ ఇలా ఉన్న లిస్ట్ ప్రకారం ఏ కంపెనీలు బాగున్నాయి? ఇప్పుడు నేనున్న ప్రకారం కంపెనీ రేషియో సాల్వెన్సీ నిష్పత్తి చెప్పాగా 2.56 ఐసిఐసిఐ ఎలివేట్ ప్రజెంట్ ఎక్సలెంట్గా ఉంది పాలసీ. ఓకే, అంటే యూజువల్లీ ఇప్పుడు పాలసీలు అనగానే ఇన్సూరెన్స్ అడ్వైజర్ స్పెసిఫిక్గా ముఖ్యంగా మీలాంటి సీనియర్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటారు కదా, దీనికి ఏదైనా ఎగ్జాంపుల్ కాస్త. వెరీ గుడ్ క్వశ్చన్. మీరు తూర్పుగోదావరి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా కొత్త అల్లుడికి ఏ రకంగా మర్యాద జరుగుద్దో ఈ పాలసీ కార్డు, హెల్త్ కార్డు ఉన్న వాళ్ళకి, అల్లుళ్ళకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలా మర్యాదలు జరుగుతాయో ఐసిఐసిఐ ఎలివేట్ పాలసీ ఉన్న వ్యక్తికి హాస్పిటల్లో అదే రకంగా మర్యాదలు జరుగుతాయి. కానీ ఎవరిని మేము హాస్పిటల్కి వెళ్ళని కోరుకోం, ఒకవేళ వెళ్ళవలసి వస్తే అలాంటి సౌకర్యాలు జరుగుతాయి. అలానే మన పిల్లలకి చిన్నప్పటి నుంచి విద్య, మంచి బిల్డింగ్లు కొనాలి, మా అమ్మాయికి మంచి బంగారం కొనాలి, మంచిగా పెళ్లి చేయాలని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. కానీ చిన్నప్పటి నుంచి మంచి ఆరోగ్యం ఇవ్వాలంటే కంపల్సరీగా హెల్త్ పాలసీ, చిన్నప్పటి నుంచి ఆరోగ్యం ఉండడానికి హెల్త్ పాలసీ ఉండాలి. అలానే ఈ పాలసీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా తయారైన పర్ఫెక్ట్ పర్సనలైజ్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఐసిఐసిఐ లంబార్డ్ ఎలివేట్. మీరు చెప్పింది వింటుంటే నిజంగానే కొంచెం కన్విన్సింగ్గానే ఉంది, కానీ కొంతమంది నేను లైవ్లో చూసిన ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, ఏదైనా హాస్పిటల్కి పాలసీ ఉందని ధైర్యంతో హాస్పిటల్కి వెళ్తే అక్కడ స్టాఫ్ మీరు అన్నట్టు అల్లుళ్ళ కాదు కదా, కనీసం బయట కూడా చూడరు అనమాట. ఓకే, ఆ ట్రీట్మెంట్ చాలా కొంచెం బాగోదు. పాలసీ ద్వారా వెళ్ళామంటే వాళ్ళు ఏమనుకుంటే ఓకే డబ్బులు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎప్పుడు వస్తాయో అన్నట్టు వాళ్ళ ట్రీట్మెంట్ అంతా ఉంటుంది అనమాట. వాళ్ళు తీసుకో హాస్పిటాలిటీ కూడా. కానీ నేను ఇక్కడ ఐసిఐసిఐ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓకే, వెరీ గుడ్. మీ దగ్గర డబ్బులు మీరు బిల్లు కడతారో లేదో, అంతా లేస్తారేదో, మీరు నేను చెప్పింది నేను కూడా చెప్తాను. కార్డు ఉంటే గ్యారంటీగా డబ్బులు ఇస్తాడు. కార్డు అనేది ఉంటే ఇది 10 లక్షల పాలసీ, 10 లక్షలు మన హాస్పిటల్ బిల్లు గ్యారంటీగా వచ్చింది. కానీ మీ దగ్గర 10 లక్షలు కడతారో లేదో అనుమానం మీకు ఉందా, ఎంత డబ్బులు అడుగుతారు. ఈ కార్డు ఉంటే మీ దగ్గర ఎంత ఉన్నాయి జేబులో, మీరు ఎంత బిల్లు కట్టగలరు, ఎవరు అడగరు. ఈ కార్డే మీ ఆధారం, మీ డబ్బులు. అమెరికన్ ఎక్స్ప్రెస్ 10 లక్షల కార్డు ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు దీని గురించి కొంచెం డెప్త్ గా తెలుసుకుందాము. ఫీచర్స్ ఏంటి, ప్రీమియం ఎలా ఉంటుంది? ఓకే, వెరీ గుడ్. ప్రీమియం ఏంటంటే మీరు ఎంతమంది ఉన్నారు మీ కుటుంబంలో, వాళ్ళ వయసులు ఏంటి, వాళ్ళ వయసును బట్టి, మీకున్న హెల్త్ ప్రాబ్లమ్ని బట్టి ప్రీమియం ఉంటుంది. షుగర్, బీపీ ఉందా, ఆపరేషన్స్ ఏమైనా అయినాయా, వాటిని బట్టి ఎంతమంది మెంబర్సో ప్రీమియం దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఒక నెంబర్ చెప్తారా? నెంబర్ చెప్పగలరు, ఒక 5 మెంబర్స్. ఓకే, వెరీ గుడ్. ఒక 35 ఇయర్స్ ఏజ్ అతను ఉన్నాడు, 2 పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్, సుమారు 20,000 నుంచి 22,000 ఉంటుంది 1 ఇయర్కి. ఓకే, అంటే ఇది బాగానే ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 పైన అమౌంట్ అనుకుందాం. మరి అప్పుడు ఇంత అమౌంట్ అనుకుంటే అప్పుడు ఇన్స్టాల్మెంట్లు అనేది కొంతమంది ఎక్స్పెక్ట్. ఈ మధ్య అంతా ఈఎంఐ లోకం ఇది. ఐఫోన్ కొన్న ఈఎంఐ, కార్ కొన్న ఈఎంఐ, ఇల్లు కొన్న ఈఎంఐ. ఓకే, ఇన్సూరెన్స్ ఈఎంఐ లేదా? వెరీ గుడ్ క్వశ్చన్. ఈఎంఐ ఇయర్లీ 50,000 ప్రీమియం కానీ 1 ఇయర్కి, 2 ఇయర్స్కి, 3 ఇయర్స్కి కడితే కట్టే ప్రీమియం 50,000 కానీ ఉంటే, ఈ 50,000 పైబడి ప్రీమియం ఉంటే ఈఎంఐ ఆప్షన్ మీకు ఎలా కావాలో అలా ఈఎంఐ డిఫరెంట్గా ఇవ్వబడుతుంది. సబ్జెక్ట్ టు కరెక్షన్ సార్. ఇప్పుడు 2 సంవత్సరాలకు కలిపి 50,000 ఉంటే ఉండాలా, 1 ఇయర్ కన్నా 50,000 ఉండాలి. ఏజ్ ఎక్కువ ఉంటే, హైయెస్ట్ ఏజ్ అయితే ప్రీమియం 50,000 ఉంటుంది. లోయెస్ట్ ఏజ్ అనుకోండి ప్రీమియం 20,000 చెప్పాను కదా, అప్పుడు 3 ఇయర్స్కి ప్రీమియం కట్టుకుంటాడు 60,000 ఉంటుంది. సపోజ్ అనుకుందాం 3 ఇయర్లు 60,000, 60,000ని ఇన్స్టాల్మెంట్ బదులు ఈఎంఐ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
ఈ వీడియోలో లేదంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇన్సూరెన్స్ గురించి చాలా లేట్గా అవగాహన అయ్యి కాస్త ఆ టైంకి మైండ్ ఓపెన్ అయ్యి ఓకే ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ అవసరం అని అర్థం చేసుకునే టైంకి ఆయన వయసు ఇంటి పెద్ద వయసు 40 ఏళ్ళు, ఓకే, వాళ్ళ మిస్సెస్ 38 ఏళ్ళు అనుకుందాం, ఓకే, పిల్లలు దాదాపుగా ఒక 16 ఏళ్ళు 10th క్లాస్ అనుకుందాం. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే వీళ్ళకి ఐసిఐసి ఎలివేట్ అయితే ఎలా ఉపయోగపడుతుంది? దీనికన్నా బెటర్ ఆప్షన్ ఐసిఐసిలో కానీ ఇంకెక్కడైనా ఉందా? ఓకే, వెరీ గుడ్. ఐసిఐసిఐ లంబార్డ్లో సివిల్ స్కోర్ బాగుంటే ప్రీమియంలో 15% డిస్కౌంట్. ఇది వేరు మళ్ళీ అది ఎలివేట్లోనే ఎలివేట్ పాలసీనే సివిల్ స్కోర్ బాగుంటే, మీ సివిల్ స్కోర్ బాగా ఉంటే ప్రీమియంలో 15% డిస్కౌంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ 1,00,000 తీసుకుంటే పోనీ అనుకుంటే ఓ 10 ఇంకో విషయం, ఎన్ఆర్ఐ కస్టమర్ అయితే 25% డిస్కౌంట్ అవుట్ ఆఫ్ ది అక్కడ ఉండి పాలసీ తీసుకుంటే అక్కడ పనికి వస్తుంది. అయితే అక్కడ పనికిరాదు. 25 లక్షల పాలసీ తీసుకుంటే ఎన్ఆర్ఐ కస్టమర్ అయితే 90 రోజుల పాటు ఇండియా ఉండి మీరు టూర్ వెళ్తారు. ఒక 90 రోజులు సంవత్సరంలో 90 డేస్ 25 లక్షల పాలసీ మీరు తీసుకుంటే సమ్మెస్టెడ్ 90 డేస్ 1 ఇయర్లో 365 డేస్లో 90 డేస్ ఇంటర్నేషనల్ కవరేజ్ కూడా ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్గా ఎక్కడ హాస్పిటలైజ్ అయినా సరే అక్కడ కూడా మనం వాడుకోవచ్చు 100%. అది ఓన్లీ 90 డేస్కి. 90 డేసే 25 లక్షల పాలసీ తీసుకుంటే 365 డేస్ ఉపయోగపడే పాలసీ ఏదైనా ఉందా ఏ కంట్రీ అయినా సరే? అప్పుడేంటి మనం దీనికి యాడన్గా పెట్టుకొని టూర్ వెళ్ళేటప్పుడు సపరేట్గా తీసుకోవచ్చు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు పాలసీలు నాకు ఇది కొత్త పాయింట్ సార్. ఇది నిజంగానే మనం వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు కూడా పాలసీలు యూస్ తీసుకోవచ్చు. వెళ్తా మనం ఏ కంట్రీ వెళ్తున్నామో ఎన్ని రోజులు ఉంటామో వీసా పాస్పోర్ట్ కనుక మాకు ఇస్తే అది ఎన్ని రోజులు ఉంటావు చెప్తే అన్ని రోజులకి నీకు ఎంత ఇన్సూరెన్స్ కావాలో అన్ని డాలర్స్ చెల్లిస్తే ఇన్సూరెన్స్ రెడీ. బాగానే ఉంది సార్ ఐడియా. వెరీ గుడ్. అంటే ఇది మేజర్గా నేను యూత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ అడుగుతాను. ఓకే. చాలా మంది ఈ మధ్య కాలంలో జాబ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు, ఓకే, అంటే ఈ మధ్య బాగా సంపాదిస్తున్నారు. ఇనిషియల్ జాబ్లకు కూడా 50,000 నుంచి 1,00,000 మధ్య జీతాలు ఉంటున్నాయి. ఓకే. కానీ వీళ్ళు ఎవరు కూడా యూజువల్లీ బండి కొనుక్కోవడానికో కార్ కొనుక్కోవడానికో పెట్టిన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టట్లేదు, ఇన్సూరెన్స్ మీద పెట్టట్లేదు. ఓకే. మరి అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ మెయింటెనెన్స్ ఉంటుంది, లేకపోతే ఫ్రెండ్స్తో తిరగాల్సి ఉంటుంది, బేసిక్గా లైఫ్ స్టైల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఓకే. మరి ఇలాంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ అవగాహన గురించి ఏం చెప్తారు? వెరీ గుడ్. మీరు వీకెండ్ పార్టీలు ఇస్తారు, దావతులు ఇస్తారు. మీరు చెప్పిన మా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. కల్చర్ నడుస్తుంది, మనం ఎవరు కాపాడలేం, కల్చర్ని మార్చలేం. మంచి కల్చర్లో ఉన్నారు, చెడు కల్చర్లో ఉన్నారు. ఎవరి ఇష్టం ఎవరి ఐడియాలు వాళ్ళది. కానీ మీరు మందు పార్టీ ఇచ్చిన వాళ్ళు కానీ, వీకెండ్ పార్టీలు ఇచ్చిన వాళ్ళు కానీ, చికెన్ బిర్యానీ పెట్టిన బావాచి బిర్యానీ ఇచ్చిన వాళ్ళు కానీ, మీరు ఆపదలో ఉన్నారా, బెడ్ మీద ఉన్నానంటే ఈ ఎంతమంది మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్లు, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, ఎక్స్లో ఉండేవాళ్ళు, నీకు జీమెయిల్లో ఉన్న ఫ్రెండ్స్ ఎంతమంది నాకు 1,00,000 రూపాయలు కావాలంటే 5 లక్షలు కావాలంటే రెస్పాండ్ అయ్యే ఫ్రెండ్స్ మీ సెల్ ఫోన్లో ఎంతమంది ఉన్నారు? అంటే అవుతారేమో కదా సార్. ఎంతమంది అవుతారు మీరు చెప్పగలరా? ఆ సిచ్యువేషన్ వస్తే కానీ తెలియదు. కానీ ఈ కార్డు ఉంటే ఏ సిచ్యువేషన్ అక్కర్లేదు అంటున్నా నేను. ఇది ఒక పెద్ద కొడుకు, సపోజ్ కొడుకు అమెరికాలో ఉంటున్నాడు, నేను ఇండియాలో ఉంటున్నా. ఈ కార్డు ఎన్ఆర్ఐ కస్టమర్ ఫాదర్కి సీనియర్ సిటిజన్కి గిఫ్ట్గా ఇస్తే మీరు అమెరికాలో ఉన్నా మీ ప్రజెన్స్ ఇక్కడే ఉన్నట్టుగా మీ ఫాదర్కి మీ మదర్కి ఈ కార్డు ఉపయోగపడుద్ది. పక్కా కాన్ఫిడెంట్. ఇప్పుడు మీరు అన్నట్టు పిల్లలు అక్కడ ఉన్నారు, వీళ్ళేమో ఇక్కడ ఉన్నారు, వీళ్ళకి అంత నాలెడ్జ్ అవగాహన ఉండదు. ఏంటంటే వయసు రీత్యా మతి మరుపను ఇంకోటి ఉంటుంది. మరి నిజంగా అడ్వైజర్లు వాళ్ళకి ఇచ్చే హెల్ప్ ఏ విధంగా ఉంటుంది? వెరీ గుడ్. ఆ కార్డు ఫస్ట్ ఇవ్వాలి. కార్డు నెంబర్ కూడా పారేశారు. లేదు కార్డు నెంబర్ మేము పంపిస్తాం విత్ ఇన్ ఎస్ఎంఎస్ 5 నిమిషాల్లో. వాళ్ళ అబ్బాయి మెయిల్లో ఉంటుంది, నా మెయిల్లో ఉంటుంది. విత్ ఇన్ సెకండ్స్లో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము వాట్సాప్ ద్వారా కానీ టెక్స్ట్ మా ఆఫీస్ నుంచి కానీ మేము కానీ ఇమీడియట్గా మీకు పాలసీ నెంబర్ పంపిస్తాం, హాస్పిటల్తో మాట్లాడతాం, హెల్ప్ చేస్తాం. ఓకే. అండ్ మెయిన్గా ఇప్పుడు నేను ఇందాక అడిగినప్పుడు మీరు డైరెక్ట్గా ఏ పాలసీ గురించి కూడా చెప్పకుండా ఒక 2-3 ఆప్షన్లు కూడా ఇవ్వకుండా డైరెక్ట్ ఐసిఐసిఐ ఎలివేట్ గురించి చెప్పారు. వెరీ గుడ్. ఎందుకు అంత స్పెషల్ అది? వెరీ గుడ్. వాటికి దానికి తేడా ఏంటో చెప్పండి. ఓకే 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 మంచి క్వశ్చన్ సార్. మా దాంట్లో షుగరు, బీపీ, ఆస్తమా అలాంటి వ్యాధులున్నా యాడాన్ పెట్టుకుంటే మనకి 31 డేస్ నుంచి ఆ ఉన్న వ్యాధులకు కూడా వెయిటింగ్ పీరియడ్ లేకుండా కవరేజ్ వస్తుంది. 31 డేస్ మినిమం. న్యాచురల్ అయితేనేమో 31 డేస్, యాక్సిడెంటల్ అయితేనేమో తక్షణమే ఈ పాలసీ చేసిన గంట నుంచి జంప్ స్టార్ట్ అని ఉంటుంది. జంప్ స్టార్ట్ పెట్టుకుంటే అన్నిటికీ క్లైమ్ ఉంటుంది కవరేజ్. కానీ మోకాళ్ళ ఆపరేషను, హెర్నియా, ఫిస్టిలా, ఎన్నుపూస ఆపరేషను, ఐ, నోస్ వీటికి మాత్రం దీర్ఘకాలిక వ్యాధులు కొన్ని ఉంటే 4-5 వాటికి మాత్రం 2 ఇయర్స్ తర్వాత మాత్రమే కవరేజ్ ఉంటుంది. మిగతా అన్నిటికీ హార్ట్ అటాకు లేకపోతే లివరు మీద ఎలాంటి వాటి మాత్రం 31 డేస్ నుంచి ఉంటుంది.
యూజువల్లీ ఈ ఇన్సూరెన్స్లో కో పేమెంట్ అనే సిస్టమ్ ఒకటి అర్థం కాకుండా ఉంటుంది సార్. అంటే వెరీ గుడ్, అది ఉందో లేదో తెలియదు, క్లెయిమ్ వచ్చే టైం కంటే. వెరీ గుడ్, ఎక్సలెంట్ క్వశ్చన్. దానికి ఏం చెప్తారు మీరు? వెరీ గుడ్. ఇది అందు ముఖ్యం. కానీ ఎక్స్ట్రా ప్రీమియం కట్టకర్లా, సబ్మిషన్ పెంచుకోకర్లా. 10 లక్షల రూపాయల కస్టమరు, ఎన్ని కోట్ల రూపాయల క్లెయిమ్ అయినా లైఫ్లో ఈ పాలసీ లైఫ్ ఒక్కసారి ఎంతైనా క్లెయిమ్ ఇస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిచ్యువేషన్ ఈ ఐసిఐసిఐ వేడి తీసుకున్నాము, ఐసిఐసిఐ లాభాడు తీసుకున్నాము అనుకున్నాం, హాస్పిటలైజ్ అయ్యారు. రూమ్ రెంట్ అనేది ఈ చాలా పెద్ద మిస్టరీ అయిపోయింది. రూమ్ రెంట్ కవర్ అవుతుందా? 10 లక్షల పాలసీ తీసుకున్న వ్యక్తికి సింగిల్ ఏసీ రూమ్ లేదు, ఇంకా లగ్జరీస్ రూమ్. ఎందుకంటే హెల్త్ ఖర్చులు కానీ రూమ్ రెంట్ ఎక్కువ అవుతుంది. 100%. అదే మినిమం 10 లక్షల పాలసీ ఉండాలి. 10 లక్షల పాలసీ ఉంటే అన్లిమిటెడ్ రూమ్ రెంట్. అది కాకుండా ఇంకా 5 లక్షల పాలసీకి అయితే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. 10 lakhsకి 5 lakhsకి మినిమం 100లోనే ఉంటుంది. 1500 2000 డిఫరెన్స్. 10 లక్షల పాలసీ తీసుకుంటే మీరు అనుకున్న పర్పస్ సర్వ్ అవుద్ది. ఇప్పుడు కొంతమంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కామన్, ఇంకోటి 6 నెలల పాటు 7 నెలల పాటు కూడా ఉంటారు. ఓకే ఓకే, అలా ఎవరికైనా ఉంటే వెరీ గుడ్ వెరీ గుడ్, ఎక్సలెంట్ క్వశ్చన్, ఎక్సలెంట్ క్వశ్చన్. ఇన్ఫరెంట్ కేర్ పెట్టుకుంటే ప్రతి 10 లక్షలు ఈ నెల 10 లక్షలు వాడుకున్నారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ 10 లక్షలు వచ్చింది, అన్లిమిటెడ్ ఆటో రీఛార్జ్. ఈ నెలలో 10 లక్షలు, 12 నెలలు 12 పదులు, 1,20,00,000 1 yearలో ఒక కస్టమర్ వాడుకునే అవకాశం ఉంది. ఇదంతా ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అంతా అడ్వైజర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. 100%. మా ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కానీ మెయిల్ అడ్రస్ ద్వారా కానీ స్వయంగా కానీ మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి ఏ రకమైన పాలసీ కావాలి, ఎన్ని సంవత్సరాల ప్రీమియం కడతారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఆలోచనకి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా పాలసీ 100% ఇవ్వబడుతుంది. వావ్, అంటే ఇలా అడుగుతున్నాను ఏమనుకోవచ్చు సార్. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వైజర్ అనే పర్సన్ చనిపోయాడు అనుకుంది. ఓకే, మరి ఇప్పుడు మరి ఇదంతా ఈ హెల్ప్ అంతా ఎవరు చేస్తారు? వెరీ గుడ్ వెరీ గుడ్. ఒక బ్యాంక్ మేనేజర్ ఉండగా మీరు అకౌంట్ ఓపెన్ చేశారు, ఆ బ్యాంక్ మేనేజర్ దురదృష్టవశాత్తు లేడు, మీకు బ్యాంక్లో డబ్బులు రావట్లేదా? అకౌంట్ ఉంటుంది కాబట్టి ఆ పాస్బుక్ పట్టుకెళ్తే. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇలానే ఈ కార్డు ఉంటే నేనున్నా లేకపోయినా మా ఆఫీసులు ఉంటాయి, హైదరాబాద్లో ఆఫీసులు ఉన్నాయి, విజయవాడలో ఆఫీసులు ఉన్నాయి, ప్రతి చోట ప్రతి ఊళ్ళో ఐసిఐసిఐ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్తే స్టాఫ్ హెల్ప్ చేస్తారు, మా అడ్వైజర్ ఉంటారు, మా అసిస్టెంట్లు ఉంటారు, హెల్ప్ చేస్తారు. సో ఆ పర్సన్ లేకపోయినా ఫుల్ఫిల్ అవుతాయి 100%. మనం మాట్లాడేది ఎంత నిజమో ఇది జరిగేది కూడా అంతే నిజం. సరే సార్, ఇప్పుడు ఆ పర్సన్ లేరు, కార్డు పాడేసుకున్నారు, అప్పుడు పరిస్థితి ఏంటి? వెరీ గుడ్. మీ ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్ కొడితే మీ పాలసీ నెంబర్ వచ్చేస్తుంది. బాగానే ఉంది సార్, బాగా అప్డేట్ అయ్యారు అయితే. సో అంటే ఎటువంటి ఇది లేకపోయినా జస్ట్ ఒకసారి పాలసీ తీసుకుంటే మన ఆటోమేటిక్ రికార్డ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మొత్తం మెయింటైన్ చేసుకోవచ్చు. 100%. అండ్ మినిమం 10 లక్షలు తీసుకుంటే రూమ్ రెంట్తో కూడా ఇష్యూ లేదు అసలు. 100%. దీనికి రీఛార్జ్ ఎలా ఉంటుంది? ఓకే, ప్రతి 1 yearly వన్స్. సపోజ్ 1 yearకి కడితే సివిల్ స్కోర్ బాగుంటే 15% ప్రీమియం కన్స్ట్రక్షన్ చెప్పాను కదా, అలాగే 2 yearsకి 3 yearsకి కడితే ఇంకో 10% డిస్కౌంట్. 4 to 5 years కట్టారు, ఇంకో 10% 15% డిస్కౌంట్. 5 yearsకి ఒకేసారి ప్రీమియం కడితే మీకు ప్రీమియం రేట్లు పెరిగినా, మీ ఏజ్ పెరిగినా, రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్ మార్చినా 5 yearsకి ప్రీమియం కట్టి మీరు ఒకసారి కార్డు తీస్తున్నారు కాబట్టి పెరిగిన రూల్స్ మీకు ఎటువంటి పరిస్థితిలో వర్తించవు. ఓకే సార్, మీకు బైక్ ఇన్సూరెన్స్ ఉందా, కార్ ఇన్సూరెన్స్ ఉందా? బైక్ ఉందా, కార్ ఉందా? మీకు రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి కదా. మీకు ఇన్సూరెన్స్ కడుతున్నారా? అంటే తీసుకున్నప్పుడు ఉండేది, తీసుకుని 5 years అయిపోయినాయి కాబట్టి మీకు మీరు కేసు రాస్తారు రేపో ఎల్లుండే. మీకు ఏమన్నా ట్రాఫిక్లో వెళ్తున్నారు అంటే ఇప్పుడు ఎక్కువ ఇన్సూరెన్స్ అనేవి ఉన్నాయి. మీరు సరే బైక్ ఇన్సూరెన్స్ కార్ ఇన్సూరెన్స్ తప్పనిసరి కస్టమర్ ఎందుకు కడుతున్నారు సార్? ఎందుకు కడతాడు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఆన్లైన్ తీసుకున్న ఇన్సూరెన్స్ చెల్లదంటారు దీనికి? నేను చెల్లదంటలో అసలు మీరు బైక్ ఇన్సూరెన్స్ కార్ ఇన్సూరెన్స్ ఎందుకు కడతారు? ఏదైనా జరగడం జరిగితే ఓకే, ట్రాఫిక్ పోలీసు మీకు చలానా కూడా రాస్తారు కదా. అవును, అందుకోసం బైక్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా టైంలో కడతారు. బైక్ ఇన్సూరెన్స్ ఈ ఇన్సూరెన్స్ ఉందో లేదో తెలియజేయడానికి ఆర్టీఓ అధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. కానీ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో లేదో అడగడానికి ఎవరు అడగరు, ఎవరు చేయరు. హెల్త్ చెకప్ ఇయర్లీ వన్స్ వెళ్తుంటారు కదా, మీ హెల్త్ చెక్ మీరే వెళ్తారు. హెల్త్ చెక్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. అలానే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎవరో అడిగారని కాకుండా మీకోసం, మీ లైఫ్ కోసం మీరు చేయాలి పాలసీ. ఏజెంట్ కోసం ఇంకోళ్ళ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ చేయదు, మీకోసం మీరు చేయండి. మనం మంచి మనం చూసుకోవాలి అంతే. మీ బాడీ ప్రతిరోజు మీరు అందంగా ఉన్నారా లేదా, మీ ఫిట్నెస్ రోజు అద్దం ముందు చూస్తుంటారు కదా, అలానే నా ఆరోగ్యం బాగుందా, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరమా, అన్నీ బాగున్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలి. ఏమీ బాగున్నట్టు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు? మీరు బాగున్నప్పుడే చేయాలి. జనరల్గా ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం బాగా పెరిగిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు ఇందులో ఎలా ఉంటుంది? ఐసిఐసిఐ 100 సంవత్సరాల వ్యక్తికి కూడా పాలసీ ఇస్తాం, 99 సంవత్సరాల వ్యక్తికి కూడా పాలసీ ఇస్తాం. ఆ ఏజ్కి తగ్గగా ప్రీమియం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రీమియం అనేది అంటే మనకి కడతాము, కవరేజ్ మీరు అన్నట్టు ఇందాక గంట నుంచి స్టార్ట్ అయిపోద్ది అన్నారు కదా, అన్నిటికీ అలాగే ఉంటుందా? వెరీ గుడ్. యాక్సిడెంటల్గా అయితే తక్షణమే, న్యాచురల్ అయితే 31 days. ఓకే ఓకే.
సో ఎనీ పాలసీ ఓకే ఐసిఐసిలో ఓకే ఎనీ పాలసీకి మినిమం 31 days నుంచి అయితే ఈ కవరేజ్ అని స్టార్ట్ అవుతుంది. ఎస్. సో అండ్ ఇందులో మినిమం మాక్సిమం సమ్ ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంటుంది. వెరీ గుడ్. మినిమం మంచి క్వశ్చన్. అది ఎంత ఉండాలి ఎలా తెలుసు? మినిమం పాలసీ 5 లక్షలు. ఎన్ని కోట్ల పాలసీ అయినా సెలబ్రిటీస్ ఉంటారు, సినిమా యాక్టర్స్ ఉంటారు, క్రికెటర్స్ ఉంటారు, తీసుకుంటారు సార్ వాళ్ళు, మనకంటే వాళ్ళే బాగా చేసుకుంటారు. ఓకే. వాళ్ళకి ఇంకొంచెం సెక్యూర్డ్ సేఫ్ లైఫ్ ఉంటుంది కదా వాళ్ళకి. కాబట్టి ఒకటండి, తెలివిగల వాళ్ళు ఎప్పుడు ఇన్సూరెన్స్ సంస్థ ద్వారా ప్రీమియం కట్టిస్తారు. సామాన్యులు మాత్రం జేబులోంచి కడతారు, తెలివిగల మాత్రం సంస్థ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ప్రీమియం కట్టిస్తారు. సో అంటే ఇది ఓవరాల్గా ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి మీరు చెప్పడం జరిగింది. అందులో స్పెసిఫిక్గా ఉన్న వాటికంటే కూడా కంపారబుల్లీ మార్కెట్లో ఐసిఐసిఐ ఎలివేట్ అనేది చాలా బెటర్గా కనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఆప్షన్స్ కూడా లేకుండా ది బెస్ట్ ఇది అని మీరు డైరెక్ట్గా చెప్పారు కాబట్టి. ఇప్పుడు పలానా ఎక్స్ అనే పర్సన్ ఐసిఐసి గురించి మీ దగ్గరికి వచ్చి ఇలా పాలసీ తీసుకున్నాడు అనుకుందాం, ఇంకా అతను తెలుసుకోవాల్సిన మేజర్గా విషయాలు ఏమైనా ఉన్నాయా? వెరీ గుడ్. ఆయనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ తప్పనిసరిగా ముందే చెప్తే ఓకే. కవరేజీ హెల్త్ ప్రాబ్లమ్స్ దాచిపెడితే నేను ఏం చేయలేను, కంపెనీ ఏం చేయలేదు. ఓకే. ఆ టెస్టులు చేయించుకోవడం అన్నీ ఆయన బాధ్యతే. ముందు చెప్పాలి, నీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, ఆపరేషన్స్ ఏమైనా జరిగినాయి ముందు తెలియజేస్తే లాయర్ దగ్గర, డాక్టర్ దగ్గర, హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర ఇది దాచకూడదు. ఉన్నదో ఉన్నట్టు చెప్తే అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. మెన్షన్ చేసినప్పుడు దానికి తగ్గట్టుగానే యాడాన్స్ పెట్టుకొని షుగర్ బీపీకి కూడా జంప్ షాట్ ద్వారా ప్రీమియం యాడ్ చేసుకొని చక్కగా ఉన్న ప్రాబ్లమ్స్కి కూడా నీకు కవరేజ్ వస్తుంది. కాబట్టి ఉన్న ప్రాబ్లం చెప్పాలి, చెప్పకపోతే ఎవరు ఏం చేయలేం. అండ్ ఏజ్ వైజ్ మీరు అన్నట్టు 100 years ఉన్న వాళ్ళకి కూడా పాలసీ ఇస్తా అన్నారు. వస్తారు. ఇందులో కొన్ని కంపెనీలు మాత్రం ఇండివిజువల్గా పాలసీ తీసుకోమని చెప్తా ఉంటాయి. ఇక్కడ అలాంటిది ఉంటుందా, లేదంటే ఇప్పుడు ఫ్యామిలీ పాలసీస్ అయినా? ఫ్యామిలీ ఇండివిజువల్గా ఒక్కరు తీసుకోవచ్చు, ఇద్దరు తీసుకోవచ్చు, ముగ్గురు తీసుకోవచ్చు, నలుగురు తీసుకోవచ్చు, మీ ఇష్టం. నలుగురికి కలిపి ఒకే పాలసీ నెంబర్ వస్తుంది, కార్డ్స్ మాత్రం విడిగా ఇస్తాం. ఏది బెటర్ అంటారు? నలుగురికి అందరికి కలిపి తీసుకుంటే ప్రీమియం తక్కువ ఉంటుంది. ఓకే. ఇండివిజువల్ కంటే ఇంకో విషయం, ప్రతి కంపెనీ కొన్ని కంపెనీస్ 24 years దాటితే ఒకే ఫ్యామిలీ పోర్టల్లో పాలసీ తీసుకునే అర్హత లేదు. అండ్ మళ్ళీ చెప్పండి సార్. కొన్ని కంపెనీస్ ఏజ్ పిల్లలకి 24 సంవత్సరాల లోపు ఉంటేనే ఓకే ఈ ఒకే ఫ్యామిలీ పోర్టల్ ఒకే పాలసీలో తీసుకుంటే అర్హత ఉంటుంది. అంటే నా కొడుకు వయసు 24 సంవత్సరాలు దాటిందంటే ఇంకా వాడు విడిగా తీసుకోవాలి. ఓకే. కానీ ఈ ఐసిఐసిఐ ఎలివేట్ పాలసీలో 30 years వరకు పిల్లలు 30 years వరకు మీ పిల్లలు కానీ పాప కానీ బాబు కానీ ఓకే ఓకే ఒకే ఫ్యామిలీ పోర్టల్లో నలుగురికి కలిసి పాలసీ తీసుకునే అవకాశం ఈ పాలసీలో ఉంది. చిన్న డౌట్ సార్, ఇప్పుడు అంటే నేను ఇన్సూరెన్స్ తీసుకున్నా, నా కొడుకు వయసు 30 సంవత్సరాలు, ఓకే, కానీ ఆ టైంకి వాడికి కూడా ఒక ఫ్యామిలీ ఉంది, ఓకే, వాడి ఫ్యామిలీ కూడా ఇందులో కవర్ అవుతుందా? వెరీ గుడ్. సపరేట్గా 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత విడిగా పాలసీ తీసుకోవాలి. పాలసీ ముందుగా తీసుకున్న వాళ్ళ వైఫ్ని చిల్డ్రన్స్ 90 days దాటితే పిల్లల్ని కూడా పాలసీలో యాడ్ చేసుకోవచ్చు. వావ్. అంటే ఇప్పుడు నేను పాలసీ తీసుకున్నా నా ఫ్యామిలీ, నా పిల్లలు కాకుండా నా పిల్లలు కూడా కవర్ అవుతారు. ఓకే. నేను తీసుకుంటే నా 30 సంవత్సరాల వరకు మీ ఫ్యామిలీలో మీ దాంట్లో ఉంటుంది. 30 years దాటి సపరేట్ తీసుకోగలుగుతాం. 30 years సపరేట్ తీసుకోవాలి. తర్వాత తీసుకున్న తర్వాత పిల్లల్ని పిల్లల్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. 30 years లోపు ఉంటే తను ఒక్కడే కవర్ అవుతాడు. ఎస్. ఓకే. సో వండర్ఫుల్ విషయాలు చెప్పారు సార్. ఇంకో విషయం మీరు అంతా బాగానే చెప్పానండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అవేర్నెస్ అన్నారు. ఇంతకుముందు కల్తీ తాగి కల్తీ లిక్కర్ తాగి చనిపోయిన విన్నాం. అవును. కల్తీ పాలు తాగి చనిపోవడం మీరు విన్నారా? కల్తీ పాలు లేదు. రాజమండ్రిలో మొన్నే కదా సార్ చనిపోయారు 5 వేల మంది హాస్పిటల్లో వైద్యం చేస్తున్నారు. ప్రభుత్వాలన్నీ కదిలినాయి అక్కడికి, ప్రభుత్వ యంత్రాంగం అంతా కదిలింది, మినిస్టర్స్ వెళ్ళారు. రాజమండ్రి మన దగ్గరలో రాజమండ్రి 5 చనిపోయారు, ఇంకా చాలామంది హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు తిరిగే ఫుడ్, మన తినే ఆహార పదార్థాలు చాలా మనకు తెలియకుండా మన యోగా, మెడిటేషన్ అన్నీ చేస్తున్నప్పటికీ, మన ఆరోగ్యం మీద మనకు జాగ్రత్త ఉన్నప్పటికీ ఫుడ్ కల్తీలు మీరు నేను అరికట్టలేక బయటికి వెళ్ళాం. ఫుడ్ తినాల్సిందే, బయట ఆకలితో ఉండలేం కదా. అండ్ దీనికన్నా భయం హెల్త్ సర్వీసెస్ అండ్ హెల్త్ సంబంధించిన మెడిసిన్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. కాబట్టి 60 మంది చనిపోయారు. మరి అలాంటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ లేకపోతే ఎలా సార్? అసలు మనం పెట్టే ఖర్చుల్లో, రోజువారీ టీ ఖర్చుల్లో, రోజువారీ మెయింటెనెన్స్లో మన యాపిల్ ఫోన్ ఉంది సార్. మీరు మామూలు ఫోన్, మీరు మీ ఫోన్ ఏ ఫోన్ సార్ మీది? గూగుల్ పిక్స్. మీకు దానికి ఇన్సూరెన్స్ ఎంత కట్టారు? బ్యాక్ పోవచ్చు, ఫ్రంట్ పోవచ్చు, పైన కవర్ స్క్రీన్ గార్డు ఎంత అయినాయి సార్? అదొక 4,000 వరకు అవుతుంది. 4,000 అయినాయి కదా. 4,000 రూపాయలు మీరు వాడే సెల్ ఫోన్కి కట్టారే, పడితే 5 నిమిషాలు తెచ్చుకోవచ్చు. మీ వాల్యూ నా వాల్యూ ఏమన్నా కట్టగలరా? మీ వాల్యూ నేను కట్టగలనా? ఓకే. దానికోసం హెల్త్ ఇన్సూరెన్స్ సార్. అంటే మేజర్గా సార్ ఇప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో ఇప్పుడు మెడిసిన్ ఖర్చు కూడా కవర్ అవుతుంది. వెరీ గుడ్. మీరు ఏదైనా ఆపరేషన్ అయిన తర్వాత, ఆపరేషన్ అయ్యే ముందు 3 నెలలు, అయిన తర్వాత 6 నెలలు, 180 రోజుల పాటు మీరు వాడే మందుల ఖర్చులు, మీరు అయ్యే ట్రీట్మెంట్ ఖర్చులు మొత్తం కంపెనీ ఇస్తుంది.
ఓకే అన్ని బిల్స్ ఇస్తే ఆఫ్టర్ 3 months బిఫోర్ 3 months, ఆఫ్టర్ 6 months. కొంతమందికి ఉన్న డౌట్స్ ఎలా ఉంటాయంటే నేను హాస్పిటల్కి వెళ్తాను 24 hours అక్కడ ఉంటేనే వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తీసుకుంటారు, బిఫోర్ అంటే 24 గంటల లోపు నాకు అవసరం ఉంటే మాత్రం ఇవ్వరు అనేది కూడా వెరీ గుడ్, ఎక్సలెంట్ క్వశ్చన్. ఐసిఐసిఐ ఎలివేట్ పాలసీ తీసుకుంటే 2 గంటలు హాస్పిటల్లో ఉన్నా, మోషన్స్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళినా, వడదెబ్బలకి హాస్పిటల్కి వెళ్ళినా, ఎలాంటి చిన్న ప్రాబ్లమ్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళినా ఆ 2 గంటల్లో మీకు అయ్యే ప్రతి ఒక్క రూపాయి 100% మేము ఇస్తాం సార్, గ్యారంటీ. దీన్ని కొట్టే పాలసీ ఇంకోటి లేదా? అది నేను చెప్పను, మీరు నిర్ణయించుకోవాలి. సినిమా బాగుందో లేదో డైరెక్టరు, నిర్మాత, హీరో చెప్పకూడదు, చూసిన ప్రేక్షకుడు చెప్పాలి. వండర్ఫుల్. సో ఫైనల్గా మన ఆడియన్స్కి ఐడ్రీమ్ ముఖ్యంగా ఏం చెప్తారు సార్? సరే, ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కానీ మెయిల్ ద్వారా కానీ సంప్రదిస్తే తప్పనిసరిగా వాళ్ళు కోరుకున్న పాలసీ ఎలా కావాలో, ఏమైనా అందులో రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి చూసి తప్పకుండా వారికి మంచి పాలసీ సజెస్ట్ చేయడానికి మేము రెడీగా ఉంటాం. వండర్ఫుల్ సార్. కానీ నిజంగా సార్ చెప్పిన విధంగా, అంటే రామిరెడ్డి శ్రీధర్ గారు చెప్పిన విధంగా, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరిని చెయ్యి ఎత్తి దేహి అని అడగడం కంటే కూడా మన ఓన్ కష్టార్జితం అది ఒక పాలసీ రూపంలోనే మనకి తిరిగి ఉపయోగపడినప్పుడు గర్వంగా నా హెల్త్ నేనే బాగు చేసుకున్నానని చెప్పుకునే ఒక ధైర్యం మనలో ఉంటుంది. ఇలాగే కాకుండా మన హెల్త్ అనేది మన చేతిలో ఉంటుంది అని చెప్పుకోవడానికి కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఈ హెల్త్ పాలసీస్ అనేది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా మన హెల్త్తో పాటు మనం ప్రేమించే వాళ్ళ హెల్త్ కూడా కాపాడుతుంది. మన కుటుంబ సభ్యులు, మన పిల్లలు, మన తల్లిదండ్రులు ఉండొచ్చు, వాళ్ళ హెల్త్కి సంబంధించి కూడా ఒక బాధ్యత తీసుకున్న విధంగానే ఈ పాలసీ అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సార్ అడ్రస్ చేసిన పాలసీ ఐసిఐసిఐ ఎలివేట్, దీని స్పెషాలిటీస్, దీని ఫీచర్స్ చూస్తుంటే చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది. మరి దీని గురించి మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలి, దీంట్లో ఇంకా డౌట్స్ ఉన్నాయి, విరాట్ అడిగిన డౌట్సే కాదు నాకు చాలా డౌట్స్ ఉన్నాయని మీరు అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా సార్ని సంప్రదించండి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, ఇమీడియట్లీ పాలసీ లేదు అనుకున్నట్లయితే మాత్రం వెంటనే ఆ ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. Thank you so much. లోకా సంస్థ సుగుణ భవంతు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.